ప్రియమిత్రులకు నమస్తే అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది మయూరి నగర్లో ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. రెగ్యులర్గా వెళ్తుంటాం. అక్కడ వృద్ధులు, గైడ్స్ కూడా ఉన్నారు. ఈ అనాథ పేరెంట్స్ లేనివాళ్ళు, సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు గైడ్స్ కానీ, ఈ అనాథ వృద్ధులు ఉన్నారు. పాపం వాళ్ళకి అసలే వాళ్ళు దాతల ఇచ్చేదాంతో వాళ్ళు పాపం జీవితం గడుపుతున్నారండి. ఆర్గనైజర్స్ వాళ్ళ సహాయంతో, ఆర్గనైజర్స్ వాళ్ళ హ్యుమానిటీ తోటి. అయితే పాపం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అయిందండి. ఫైర్ అయ్యి వాళ్ళకేం కాలేదు కానీ బయటికి తీసుకెళ్ళిపోయారు. స్టోర్ రూము దాతలు ఇచ్చిన కొత్త చీరలు, బ్లాంకెట్స్, దుప్పట్లు, ఈ వంట సామాగ్రి ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్ మొత్తం కాలిపోయిందని చూస్తున్నారు కదా. అది ఎలా కాలిపోయిందో మొత్తం. అఫ్కోర్స్ హాల్లో ఉంటారు వాళ్ళు, ఈ వృద్ధులంతా. అక్కడి వరకు వెళ్ళలేదు, అంతవరకు వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోయారు. స్ప్రెడ్ కాలేదు. వెంటనే ఫైర్ స్టేషన్ కూడా స్పందించి వెంటనే వచ్చారట. వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదేనండి పాపం. ఇలాగా బాధ వేసింది. అఫ్కోర్స్ ఆ టైంకి నేను లేకపోవడంతో వెంటనే వెళ్ళలేకపోయాను అవుట్ ఆఫ్ స్టేషను. వచ్చిన తర్వాత వాళ్ళు అసలే షాక్లో ఉండి పాపం డేలా పడిపోయి ఉన్నారు. వాళ్ళని వెళ్ళి పలకరించడం జరిగింది, పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ధైర్యం చెప్పడం అంటే ఇక వాళ్ళకి ఏదైనా అందరూ కలిసి ఏదైనా చేయాలండి. రెగ్యులర్గా శారీస్ అవి, బ్లాంకెట్స్ అవి ఇస్తుంటాం, రైస్ అలాంటివన్నీ కూడా. అయితే ఈసారి కొంచెం ఎక్కువ మంది కొంచెం స్పందించి మానవతా దృక్పథంతో సహృదయాలు ముందుకు రావాలండి. ముందుకు వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ నేను మళ్ళా వెళ్తాను, వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను, ఏం కావాలో వాళ్ళకి చూసి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలండి. ఇది తప్పదు. వీళ్ళని చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంటుంది. పరామర్శించిన పాపం చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి, జస్ట్ మనం పలకరిస్తే చాలు, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు, ఆనందపడతారు. ఎవరు లేక పాపం రెగ్యులర్గా ఎవరు రాక అప్పుడప్పుడు వెళ్ళి పలకరించుతుంటే వాళ్ళకి కూడా కొంచెం సంతోషంగానే ఆనందంగానే ఉంటుంది. అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన ముందున్న టార్గెట్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా వస్తు రూపంలో, బియ్యం రూపంలో, బియ్యం అంటే వంట సామాగ్రి లాంటివి, అలాగే చీరలు, దుప్పట్లు ఇలాంటివన్నీ ఇవ్వాలండి. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్లు పెడతాను. దయచేసి అలాగే ఇప్పుడు మా సంస్థకే ఇవ్వాలి, మా సేవ్ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ సంస్థకి ఇవ్వాలని లేదు. ఇది కూడా పెడతాను, మా గూగుల్ పే నెంబర్ కూడా. డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. మయూర్ నగర్ అంటే మన నిజాంపేట రోడ్ నుంచి ఇటు హై టెన్షన్ టవర్స్ ఉంటాయి కదా, లాస్ట్కి వెళ్తే అక్కడ అడిగితే చెప్తారు ఎవరైనా. మయూరిలో ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్. కాబట్టి వాళ్ళు మహిళా మండలి ఏదో ఉందండి వీళ్ళది, ఒక మహిళా మండలి సికింద్రాబాద్, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ ఉంటారు, స్టాఫ్ కుకింగ్ చేసే వాళ్ళు అంతా ఉంటారు. అదృష్టం అండి, అదృష్టం కొద్దీ ఎవరికి ఏం కాలేదు పాపం. కాసేపు గడిపి వాళ్ళతోటి రావడం జరిగింది. ఇంకా వాళ్ళకి జనరల్గా ఎవ్రీ ఇయర్ చీరలు అవి ఇస్తుంటాం, చీరలు, బ్లాంకెట్స్, అలాగే రైస్ అలాంటివి ఇస్తుంటాం. ఈసారి జూన్లో ఇస్తుంటాం. జనరల్గా ఈ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఇలాంటి సందర్భంగా ఇస్తుంటాం. ఈసారి అవేం లేకుండానే కొంచెం ఇమీడియట్గా ఏదైనా ఆలోచన చేయాలండి. మీరు డైరెక్ట్గా చేయొచ్చు, మా సంస్థకి ఇవ్వాలని లేకుండా డైరెక్ట్గా చేయండి. చూస్తున్నారు కదా, వీళ్ళంతా పాపం వృద్ధులు, అనాథలు. అంటే ఫ్యామిలీస్ ఉంటాయి, అయినా కానీ ఇక్కడ వదిలేసిపోతారు, ఉన్నా కూడా వదిలేసిపోతారు. ఇక వాళ్ళని ఆ డీటెయిల్స్ అన్నీ మనం అడిగి వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఉన్నామని భరోసా, ఒక ధైర్యం కల్పిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది ఒక్కటే కాకుండా, ఇద్దరే కాకుండా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓల్డ్ ఏజ్ కదా, ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. ఇంకా వృద్ధులు చూడొచ్చు, బాగా లేవలేని వాళ్ళు కూడా ఉంటారు.
ఎలాగైనా ఆర్గనైజర్స్ మనం అభినందించాలండి. ఇదే కాదు, ఓల్డేజ్ హోమ్స్ రన్ చేసే వాళ్ళంతా కూడా చాలామంది క్రిటిసైజ్ ఏదో అంటుంటారు, ఏదో సంపాదించుకుంటారు. అందరూ అలా చేయరండి, అందరూ అలా చేయరు. మంచివాళ్ళు, చక్కగా చూసేవాళ్ళు కూడా డెడికేటెడ్గా చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ఒకటి రాజేశ్వరి ఓల్డేజ్ హోమ్ అని ఉంది అక్కడ ఆల్విన్ కాలనీ దగ్గర. ఆ అమ్మాయి కూడా చాలా డెడికేటెడ్ అండి, అన్ని ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. మనం వీలున్నప్పుడు మన అకేషన్స్ అప్పుడు, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అలాంటప్పుడు వెళ్ళి చేయొచ్చు. ఏదన్నా అవసరమైతే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించి కొంచెం మీరు చేతనైనంత సాయం చేయాలని చెప్పి మా సేవ్ ఏ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మరో వీడితో మిమ్మల్ని కలుస్తాను. ఈ లోపున నా రాణా సర్వీస్ వ్లాగ్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మళ్ళీ కలుస్తాను. త్వరగా సెలవు. నమస్తే అండి.